గుడ్ మార్నింగ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంపీ బయాలజీ ఎక్స్ప్రెషన్ అనుకుంటున్నాము. అంటే రైతులకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా. సో దానికంటే ఒక పేరు ఉండాలా అని చెప్పేసి మన మామూలుగా అనంతపురం జిల్లాలో మనం వాడుకునే పేరు సేద్యం. సో ఇంగ్లీష్లో SCDYAM సేద్యం అని ఒక ప్రోగ్రామ్ లాగా దీన్ని తీసుకొని అనుకుంటున్నాం. ఇది ఏది ప్రోడక్ట్ ప్రమోషన్ కానీ ఇంకోటి ఏం కాదు. జస్ట్ మనకి ఏమంటే శాస్త్రీయ ఆధారంగా ఈ అగ్రికల్చర్ మైక్రోబ్స్ అనేవి ఎలా కీ రోల్ ప్లే చేస్తాయి. అందు గురించి ఈ ప్రోగ్రామ్ కి పేరు సేద్యం అని పెట్టాం. దీన్ని ఇంగ్లీష్లో SCDYAM అంటే సస్టైనబుల్ ఎఫెక్టివ్ డైనమిక్ ఈడ్ ఎన్హాన్సింగ్ అగ్రికల్చర్ మైక్రోబ్స్. సో ఈ దీంట్లో ఏం చేస్తామంటే ఈ అగ్రికల్చర్ మైక్రోబ్స్ వాటి బెనిఫిట్స్, వాటి ఆవశ్యకత, ఇప్పుడు టెక్నికల్స్ ఇవి ఏం చెప్తూ ఉంటాం. సో జనరల్గా మీకు మామూలుగా ఏమనుకుందంటే మనకి మీరు PSBలు KMBలు అంటుంటారు. KMBలు ZSB మనకి పేర్లు వింటారు ఇంట్లోస్ట్. దీనికంటే ఒక టెక్నికల్స్ వాడతాం. ఒక పేరు ఉంటుంది బ్యాక్టీరియా. సపోజ్ PSB అంటే మేము వాడేది బ్యాసిలస్ మెగాటేరియం. KMB అంటే బ్యాసిలస్ మ్యూసిలాజినోసిస్. ZSB అంటే ఇక్కడ మేము వాడేది సూడోమోనస్ ఫ్లోరోసెన్సిఫేర్, సూడోమోనస్ క్లోరోరాపిస్ఫేర్. సో ఇలాగా కొంచెం డీటెయిల్గా ఈ సబ్జెక్ట్స్లోకి ప్రతి ఒక్కరికి అందుబాటు అయ్యేలాగా ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నాము. అందుకు ఈ ప్రోగ్రామ్ పేరు సేద్యం అని పెట్టాము. సో ఇక్కడ ఏమైపోతుందంటే మేము PSB అనుకోండి. ఈ PSB అనేది స్ట్రెయిన్స్ ఎలా ఉంటాయి అంటే ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మేము ల్యాబ్ అయినా కూడా మాకంటూ సోర్స్ కావాలి, మాకంటూ అప్రూవ్డ్ సర్టిఫికేషన్స్ ఉండాలి. సో ఇలా మేమేం చేస్తాం. తర్వాత ఈ బ్యాసిలస్ మెగాటేరియం అనే దాన్ని ల్యాబ్లో ఎలా తయారు చేస్తాం, దాని మీడియా ఆవశ్యకత ఏంటి. సో ఈ PSB అనే బ్యాక్టీరియాకి భాస్వరంని కలిగించే గుణం ఉందా లేదా అనేది చెక్ చేయాలి ఫస్ట్. దీన్నే ఎఫికసీ క్యారెక్టర్స్ అని చెప్పి కూడా అంటాం అనమాట. సో అలాగా మంత్లీ అంటే వారానికి ఒకసారి కానీ లేదంటే రైతులు వచ్చినప్పుడు కూడా ప్రోగ్రామ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా డీటెయిల్ చెప్తాం. ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తాము. బట్ ఇక్కడ ఏమంటే ఇక్కడ కూడా డీటెయిల్గా చెప్తాం, చూపిస్తాం కూడా ఎలా తయారవుతుంది, ఎలా దాని భాస్వరం కలిగించే గుణం ఉందా లేదా చెక్ చేయడం ఎలాగా. మళ్ళీ ఇది ల్యాబ్ స్కేల్ నుంచి కమర్షియల్ స్కేల్కి తయారు చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఏమేమి మీడియాస్ వాడతారు, దాని షెల్ఫ్ లైఫ్ పెంచడానికి అంటే మీకు బాటిల్లో ప్యాక్ చేసి ఇస్తాం కదా, వీటి షెల్ఫ్ లైఫ్ పెంచడానికి కూడా ఏమేమి మీడియాస్ వాడతాము, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతాము, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఆ వాడిన ఇంగ్రీడియంట్స్ యొక్క ఆవశ్యకత కూడా ఈ ప్రోగ్రాంలో అందరికీ క్షుణ్ణంగా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాము. దీన్ని కొంచెం ఒకటి నుంచి కొంచెం ప్లాన్ చేసుకొని చేస్తామండి. కొంచెం ఫెసిలిటీస్ కావాలి మాకు కూడా, కొంచెం ప్రొజెక్టర్స్, కొంచెం ఏంటంటే ఈ ప్రజెంటేషన్ PPTs లాగా ప్రజెంటేషన్స్ అన్నీ ఉంటాయి. సాటర్డే ప్రోగ్రామ్ జరుగుతుంటుంది, రైతులు రావచ్చు. ఎవ్రీ సాటర్డే ఒక క్లాస్ వీ విల్ టేక్ వన్ క్లాస్ 10:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. వాలంటీర్గా ఎవరైనా రావచ్చు. ఇది ప్రోడక్ట్ బొమ్మనే ఏం కాదు, జస్ట్ తెలుసుకోవడానికి మాత్రం. ప్రోడక్ట్ మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. దేర్ ఆర్ వైడ్ రేంజ్ ఆఫ్ అవైలబిలిటీ. అందరికీ ఇవ్వాలన్నా కూడా ఇది కూడా చిన్న ల్యాబ్ కాబట్టి ఇక్కడ నుంచి కూడా అందరికీ ఇవ్వలేము. బట్ బిఫోర్ దట్ మీరు వాడేటప్పుడు వీటి రోల్ ఏంటి, ఇలా ఎలా ఉంటాయి, సో వీటి గుణం ఏంటి, వీటి ఇంపార్టెన్స్ ఏంటి అగ్రికల్చర్లో. సో మన తర్వాత మనం డిసీజ్ మేనేజ్మెంట్స్ ఎలా ఉంటాయి, వీటి వల్ల కూడా కొంచెం ఈ బ్యాక్టీరియాలు అన్నీ కూడా డెవలప్ అవుతుంటాయి ఎలా ఉంటుంది. న్యాచురల్ ఫార్మింగ్లో కూడా వీటి ఆవశ్యకత ఏంటి. ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్లో ఏం చేస్తుంటారంటే పుట్టమని తీసుకొని వచ్చేసి ఆవు పేడ, ఆవు ఇవన్నీ తీసుకొని వస్తారు. వాటిలో కూడా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఐసోలేట్ చేసినంతా కూడా అగ్రికల్చర్ సాయిల్స్ నుంచి, ఫారెస్ట్ సాయిల్స్, అగ్రికల్చర్ సాయిల్స్ అక్కడ నుంచి తీసుకుంటారు. బట్ సర్టిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ అది. సో ఎందుకంటే బిఫోర్ అగ్రికల్చర్ ఏంటంటే ఏ ప్రోడక్ట్ అన్నా కూడా మార్కెట్లోకి పోవాలంటే అది FCO గైడ్లైన్స్, ఫర్టిలైజర్ అయితే ఇట్ మే బి ఎనీథింగ్, బయలాజికల్ కావచ్చు, ఇన్ఆర్గానిక్ కావచ్చు, ఆర్గానిక్ కావచ్చు, ఏమన్నా కానీ FCO 1985 గైడ్లైన్స్ అని ఉంటాయి. తర్వాత పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, వాటిదైతే ఇన్సెక్టిసైడ్ యాక్ట్ అని ఉంటుంది. ఈ ఇన్సెక్టిసైడ్ యాక్ట్ ప్రకారంగా ఎలాంటి రెగ్యులేషన్స్, రూల్స్ ఒక ప్రోడక్ట్ కి ఉండాలి, గవర్నమెంట్ ఏం చెప్తుంది. సో గవర్నమెంట్ కూడా కౌంట్ చెప్తుంది. సో ఇవన్నీ కూడా మీకు క్షుణ్ణంగా డీటెయిల్గా ఎవ్రీ వీక్ ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని చెప్తాము. సో ఈ ప్రోగ్రామ్ పేరు ఏమంటే సేద్యం. ఇది ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పేసి మన అనంతపురం జిల్లాలో ఈ వర్డ్ పెట్టుకున్నామండి, ఇది సేద్యం అనేది. సో అవకాశం ఎవరైనా ఉంటే వాడుకోవడం రండి, ఎవరైనా హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ఎవరైనా కూడా రావాలి. వీటి ఆవశ్యకత కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది. అగ్రికల్చర్లో ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా ఉంటుంది. స్టూడెంట్స్ కానీ అగ్రికల్చర్ BSc లేదంటే మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, MSc, BSc లేదంటే దోస్ హు ఆర్ PhDs కానీ ఎవరైనా కూడా స్టూడెంట్స్ ఎవరైనా మైక్రోబయాలజీ స్టూడెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు రావచ్చు, రైతులు రావచ్చు, ఎవరైనా రావచ్చు. అడ్రస్ కక్కలపల్లి అనంతపూర్ ఎంపీ బయాలజీ ప్రైవేట్ లిమిటెడ్, సాక్షాత్ అందరికీ తెలుసు. సాక్షాత్ నుంచి లోపలికి కక్కలపల్లి రోడ్ తీసుకుంటే స్ట్రైట్గా వచ్చేస్తే మీకు
జేఎస్ టొమాటో మండి అని ఉంటుంది, దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మా ల్యాబ్ ఉంటుంది. ల్యాబ్ వచ్చేసి 9:30 టు ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. లంచ్ గిన్స్ ఏం లేదండి, అంతా ఇక్కడ ఉంటాం, మీరు ఏ టైంలో అన్నా రావచ్చు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడానికి అంతా కూడా ఒక 4-5 మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు మన దగ్గర ల్యాబ్లో కూడా, అందరూ కూడా ఇస్తారు అంతా కూడా. సో రండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి, వెళ్ళండి. థ్యాంక్ యూ.